గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మన లిటిల్ గార్డెన్లో మెంతులు చల్లుకుంటూ చక్కగా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ, అలాగే మొన్న వంకాయ మొక్కలన్నీ కట్ చేసాం కదా, అవి ఎంతవరకు వచ్చినాయి, ఎలా ఉన్నాయో మన గార్డెన్లోకి వెళ్ళి ఇంకా మంచిగా అన్నీ చూసేద్దాము. ఎన్ని టమాటాలు వచ్చినాయి అవన్నీ చూసేద్దాం. వచ్చేయండి. వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్. నేనైతే ఇలా వేస్తానండి మెంతులు. ఎలా వేసినా వస్తాయండి మెంతులు. ఇలా వేయాలి అలా వేయాలని ఏం లేదు. చక్కగా నానబెట్టుకొని మనం ఎవరు ఎలా స్టైల్లో వేస్తారో అలా వేసినా అయితే చక్కగా నీట్గా మెంతులు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇబ్బంది ఏం లేదు. చక్కగా 3 రోజుల్లో మొలకలు వస్తాయి. వారం రోజుల్లో మన చేతికి చక్కగా పప్పుల్లోకి వేసుకోవడానికి, కూరల్లోకి వేసుకోవడానికి వస్తుంది. నేనైతే చిన్న మెంతి కూరే వాడతాను. ఇలా అంటే చిన్నగా ఉన్నప్పుడే వాడేస్తాను అనమాట. పెద్ద ఇందాక ఉంచను. నాకు అదే అలవాటు ఎప్పటి నుంచో, అందుకని అలా చేస్తానమాట. మెంతులన్నీ వేసేసాం, అయిపోయింది కదా. ఈ వాటర్ ఉంది కదా, తాగేయచ్చు. అంటే మెంతులు వేసేటప్పుడే కాదు, నేనైతే డైలీ ఇంట్లో నానబెట్టేస్తాను. చక్కగా ఒక గ్లాసులో 1 స్పూన్ మెంతులు వేసి నానబెట్టేస్తాను. అవైతే ఇలా తాగేసేయాలి. చిన్న టీ గ్లాస్ తాగినా చాలండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే హెయిర్కి అయితే చాలా మంచిది. ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రం పాటిస్తే మనం ఇంట్లో లేడీస్ చాలా బాగుంటుంది. బాధపడక్కర్లా హెయిర్ లేదని, హెల్త్ అనే మన చేతుల్లో చిన్న చిన్న విషయాలు ఉంటాయి అనమాట. అవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మెంతులు వేసేసాం కదా, ఈ మట్టి ఇలా చల్లేద్దాం పైన. అంతే సింపుల్. ఆల్రెడీ అటు పక్కన వేసేసాం కదా, ఇటు పక్కన కూడా సింపుల్గా ఇలా చల్లేస్తే సరిపోతుంది. అంతే, ఇంకా ఏం లేదండి. ఈజీ ప్రాసెస్, అంతే. చక్కగా చేసుకోవచ్చు. మీతో మాట్లాడుతూ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది నాకు ఇట్లా. ఎందుకంటే తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. చిన్న చిన్న కుండీల్లో మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. పూల మొక్కల్లో కూడా చక్కగా ఎవరికైనా చిన్న చిన్న బాల్కనీలో పూల మొక్కలున్నా మనకి ఎంత ప్లేస్ ఉండాలి, ఈ పెద్ద బిల్డింగ్ మీద ఇంతే ప్లేస్ ఉండాలి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఉంటేనే ఇలా వేసుకోగలుగుతాం. అలాంటిది ఏమీ లేదండి. చక్కగా మన బాల్కనీలో చిన్న చిన్న నీళ్ళు దీంట్లో చల్లేద్దాము. చక్కగా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కదా, అందుకని. ఇదిగోండి, ఇక్కడ వేర్లు బయటపడ్డాయి కదా మొక్కకి. మట్టి వేసేద్దాం ఇక్కడ. చక్కగా ఇలా బయటపడితే పాడైపోయింది కదా మొక్క, అందుకని అని చెప్పి. పచ్చిమిర్చి చూడండి, చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా చూస్తుంటే భలే సంతోషంగా ఉంటుందండి. ఎంత సంతోషం నిజంగా. అబ్బా, చెర్రీ టమాటాలు పచ్చడి చేసామన్నా చూడండి, వీడియోలో సూపర్ ఉంది. పచ్చడి చాలా బాగా కుదిరింది. అలాగే బాగా చూస్తున్నారు కూడా. మనం నీళ్లు తెచ్చి చల్లుకుందాము. ఇక్కడ నీళ్లు మర్చిపోయా తీసుకురావడం. అక్కడెక్కడ ఉంటాయి అన్నమాట, చెట్టు కింద పెడతా. పక్షులు వస్తాయి కదా, పావురాళ్ళు తాగుతాయి కదా పాపం, అందుకని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ మన సామాన్ అంతా ఇక్కడ పెట్టుకుంటే. ఈరోజు ఎక్కువ తీసుకురాలి అనుకోకుండా వచ్చా కదా, అంటే రాత్రి నీళ్లు పోసి వెళ్ళాను, అవసరం లేదనుకున్నా. ఇదిగోండి, రాత్రి అంతా ఇదిగో వెల్లుల్లి పెద్దలపై పొట్టు అయితే నానబెట్టేశాను చక్కగా. అయ్యో, నానబెట్టాను. ఇంకా పైన అయితే ఇది ఉంటుందన్నమాట, బిల్డింగ్ పైన. ఇంట్లో అయితే కూరగాయలు అవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసి నానబెట్టి ఉంచుతాం అనమాట. అవి ఇవి తీసుకొచ్చి ఒక్కసారే పోసేస్తానమాట. ఒక జగ్గు పో చూద్దాం ముందు, సరిపోకపోతే మళ్ళీ రావాలి. ట్రైన్ వచ్చింది చూద్దాము. ఇదిగోండి, వెళ్ళిపోయింది. మనం వచ్చేలోపు నీళ్లు చల్లుకొని ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇలా చేయగలిగితే మనం ఎప్పుడన్నా ఇలా చిన్నవి పండించినట్టు ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఇది చిన్నది, మెంతులు పెద్ద పని కాదు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చూడండి, మరి ఆలోచన బాగుంటుంది. మా పాప కూడా అలానే ఇంట్రెస్ట్ లేకపోయినా చిన్నగా ఇప్పటికైతే ఇంట్రెస్ట్ అయితే వచ్చేటట్టు చేశాను. అమ్మా, ఇంకా అయిపోయిందండి. చక్కగా మెంతులు చల్లుకున్నాం, మట్టి వేసుకున్నాము, దానిపై నీళ్లు పోసేసాను. నీళ్లు చల్లాను అంతే చిన్నగా. ఇదిగో ఒక టమాటా కోసుకెళ్తే పోయిద్దేమో, బాగా పండిపోయింది, తీసేద్దాం, పాడైపోయింది. ఇంకా ఇదొకటి. ఇట్లా అనుకోకుండా తోటలోకి రావడం, చక్కగా వీడియో తీసుకోవటం. ఇదిగో చూసారా, కరివేపాకు మొన్న టిప్పు చెప్పాను మీకు, గుర్తుందా? ఇక్కడ తీసేసాను, పైన తీస్తే ఇలా గుబురుగా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అట్లా గుబురుగా వస్తుంది చెట్టు. ఎవరన్నా చూస్తే తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఇక్కడికి తీసేయాలి. పైన చిగురు తీసేస్తే బాగా గుబురుగా ఇలా వస్తుంది అనమాట. ఈ 2 చెట్లకి అలానే చేశాను నేను. బాగుంది కదా.
అదనమాట సంగతి. అక్కడ పచ్చిమిర్చి వచ్చాయి, ఇంకేమేమి వచ్చినాయి చూద్దాము. ఒకవేళ పండిపోతే తీసేయాలి కదా, పాడైపోతాయి అన్నీ. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి చూసొద్దాం. పుదీనా కొయ్యాలండి, రావాలి ఒకరోజు వచ్చి పుదీనా కూడా కోసేయాలి. ఇదిగోండి చెట్లు పచ్చిమిర్చి, దీనికి కూడా చక్కగా చిన్న చిన్న. అబ్బా ఇక్కడ టమాటాలు 2 పండినాయి కదా, ఇవి 4 రోజులు ఆగాలి. ఇంకా 4 రోజులు అయితే ఒక 1/2 కిలో టమాటాలు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా అలానే తీసేసాను చూడండి, కరేపాకు చెట్టుకి పైన వస్తుంది. ఇప్పుడు ఇంక చిగురు వచ్చింది 4 రోజుల్లో, బాగుంటుంది. ఇక చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా వస్తున్నాయి పైన చక్కగా. పచ్చడి అయితే భలే ఉందండి బాబాయ్, నిజం చెప్తున్నా. మీరు ఎవరన్నా అయితే దొరికితే మీకు మాత్రం తీసుకోండి కంపల్సరీ, ఎక్కడైనా దొరికితే మాత్రం. ఇదిగో పుదీనా కూడా కొయ్యాలి. ఇదిగో బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఈ ఆకైతే భలే స్మెల్ ఉంటుందండి బా. ఇదిగో టమాటాలు ఇక్కడ 2 ఉన్నాయి, కోసేసుకుందామా. బాగా పండిపోయినాయి. మొన్న చెర్రీ టమాటాలు పచ్చడి చేసాము, అయిపోయింది. నాకేంటంటే ఎప్పుడు టమాటా పచ్చడి అయితే కావాలి, నాకు అంత ఇష్టం అనమాట. భలే ఉంది కదా. ఇక్కడ 2 ఉన్నాయి, ఎందుకు పాడు చేసుకోవటం, కోసుకుందాం, రాలిపోతాయి 2 రోజులు అయితే. నేను చూడండి ప్లేట్ అక్కడ పెట్టి వచ్చాను చెట్టు కింద, ఏం చేస్తాం చేయబట్టట్లా, అందుకని ఇలాంటివి ఉంచుకొని కూడా దగ్గర ఇలా చేస్తుంటా అనమాట. అబ్బా ఇప్పుడు వచ్చినాయా, ఇన్ని వచ్చినాయి, ఇంకెక్కడున్నాయి, ఎక్కడ ఉంటాయి దాక్కొని. వెళ్ళిపోదాం చాలు. వచ్చినప్పుడల్లా మనకి చక్కగా పాడి పంట అంటారు, అందుకే ఊరికే అనరండి. చక్కగా హాయిగా చూడండి ఎంత బాగా ఇస్తాయో. మనం పైకి వస్తే చాలు మనకు ఆహారాన్ని ఇస్తుంటాయి అన్నమాట. అలానే మనం కూడా కొంచెం ప్రకృతి మాతకి తల్లికి పని చేసుకున్నామంటే హాయిగా ఆరోగ్యం బాగుంటుంది. ఇదిగో ఇలా ఆనందాన్ని అయితే ఆహారాన్ని కూడా అందిస్తుంది అనమాట మనకి. అది మనం అనుకుంటాం ఏంటి రైతులు పొలం పనులు అది ఇదని, వాళ్ళు లేదే మనం లేవండి. అమ్మో ఎంత కష్టపడితే కదా వస్తాయి. ఇదిగోండి ట్రైన్స్, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఇలా తప్పదు. అప్పుడే అందరు అబ్బా 2వది కూడా వచ్చింది ఇక్కడ కూడా. వావ్ భలే ఉంది, 2 ట్రైన్స్ వచ్చాయి. ఇలా వస్తే భలే ఉంటుందండి చూడటానికి. నాకైతే భలే ఆనందం, అసలు నిజంగా చెప్తున్నా ఎంత ఆనందమో. ఇవి పెట్టేసొద్దాం, మళ్ళీ పాడైపోతాయి. పువ్వు ఒకటి వచ్చింది, కోసుకుందాం. అది కూడా అన్నీ రెడ్ ఇవాళ, అన్నీ రెడ్ చూడండి. అబ్బా చాలు కదా, ఇంకేం కావాలి జీవితానికి ఇంతకన్నా. నాకైతే ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళు కూడా ఇలాంటి పనులు చేసుకోండి అబ్బా, హాయిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. నిజం చెప్తున్నా. ఈరోజు ఇది తీసుకోవాలి కదా మనం, ఆకు. మా అమ్మాయి కోటి నాకోటి తమలపాకు. ఇది ఇలా పండించుకొని ఇలా రోజుకోటి తింటుంటే ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదనమాట. ఇలా చెరొకటి రోజు తింటాం, మంచిది. ఆడవాళ్ళకి కాల్షియం అంటండి, ఎముకలకి మంచిదంట. అలాగే 4 పుదీనా ఆకులు, అలాగే ఇది ఉంటుంది కదా తులసి ఆకులు కలుపుకొని తింటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇలా అయితే రోజు మా పాపకి పెడతాను, నేను తింటాను. సరేలేండి, మనం చేసే పని మనం చేయాలి కదా. మనకు మించేదన్న ఆరోగ్యంగానే అవన్నీ పోతే అప్పుడు చూడవచ్చు. ఎందుకంటే అంటున్నాను అలా మన చేతుల్లో ఉన్నది వద్దనుకొని చేసుకుంటే ఎలా చెప్పండి. ప్రకృతి ఇచ్చే వరాలు ఇవన్నీ చక్కగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా. చూసారా ఈరోజు ఇవి అన్నమాట మన తోటలోకి వచ్చినందుకు. మనకి ఏంటి పెద్ద పెద్ద తోటలు అనుకుంటారు, నాకు ఇదే దేవుడిచ్చిన పెద్ద వరం అండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎందుకంటే అంత సంతోషం అయితే నాకు ఉంటుందన్నమాట. అంతే కదా మరి, మీతో మాట్లాడుకుంటూ ఇలా పని చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. రాత్రి వచ్చాను, వీడియో తీయలేదు, ఎందుకంటే ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. ఇది కూడా కోసేద్దామా, పండిపోయిందా? సరేలే కోసేద్దాం, ఎందుకు ఇంకా కదా. ఇక్కడ విత్తనాలు వేసి వెళ్ళాను నిన్న, మట్టి చల్లకుండా వెళ్ళిపోయాను. వేద్దామనండి, మట్టి చల్లేసామంటే మట్టి వేసామంటే చక్కగా మొక్కలు వస్తాయి, అందుకని. ఇక్కడ ఒకటి చిన్నకాయ ఉంది. అబ్బా దమ్మా బంగారు తల్లి, ఇక్కడ ఉన్నావమ్మా నువ్వు, కోద్దాం ఇది కూడా. ఎందుకంటే పండిపోతాయి, పండి కింద పడిపోతున్నాయి. నేను సరే ఉంచుదాం, బాగుంది చెట్టుకి అందంగా చూడటానికి భలే బాగుంటాయి కదా అనుకొని ఉంచుతుంటే ఏమవుతుందంటే పండిపోతున్నాయండి. అందుకనే కోసేస్తున్నా. అయ్యయ్యో దేవుడా, ఎక్కడ పోయావు? ఇక్కడ ఉంది, దాక్కుంది. ఇంట్లోకి వెళ్దాం పద. పండిపోయారు మీరు, అందుకని
వీటితో మాట్లాడుతుంటాను తెలుసా, మీతో మాట్లాడినట్టే వీటితో కూడా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ప్రకృతితో మాట్లాడతానండి. డివైన్స్ అంటే యూనివర్సల్. ప్రకృతి అంటేనే దైవం, కనిపించే దైవం. ఇంకోటి ఏంటంటే ప్రకృతియే పరమాత్మ అనుకుంటారు. ఏదో చెప్తుంది ఈ పిచ్చిది, మొక్కలు పిచ్చిది అనుకుంటారేమో కానీ కాదండి, అలా కాదు. ఇది నిజం. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏదేదో అనుకుంటుంటారు, అదంతా కాదు, తప్పు అదంతా. చూసారా, ఈరోజు మన లిటిల్ గార్డెన్లో వచ్చిన మన ఆస్తిపాస్తులు అనమాట. ఒకటే మందార పువ్వు, చెర్రీ టమాటాలు, మామూలు టమాటాలు, పుదీనా, కొంచెం ఆకు, తమలపాకు అనమాట తినటానికి. ఇప్పుడు రోజు తింటుంటాం కదా, ఆరోగ్యానికి మంచిదని చెప్పి. అలాగే మన బాల్కనీ టూర్ మాత్రం భలే అయిపోయిందండి. ఇది బుజ్జి వ్లాగ్స్లో చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను. మన ఇంకో ఛానల్ ఉంది జయలక్ష్మి వ్లాగ్స్ అని చెప్పి, అదైతే తప్పకుండా చూడండి చక్కగా భలే ఉంటుంది. ఎంత పోయిందంటే ఆ వీడియో బాల్కనీ టూరు జయలక్ష్మి వ్లాగ్స్లో, బుజ్జి వ్లాగ్స్లో కూడా పెట్టాను, కాకపోతే తక్కువ పోయింది. జయలక్ష్మి వ్లాగ్స్ అయితే మామూలుగా పోవటం లేదండి అసలు. 8,000 మంది చూశారు. బుజ్జి వ్లాగ్స్లో పెట్టిన రోజే పెట్టాను అది కూడా, కానీ అంతమంది అయితే చూశారు. మన బుజ్జి వ్లాగ్సే ముందు పెట్టానండి నేను. ఛానల్ పెట్టి కూడా దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది. మరి ఎందుకు మన సబ్స్క్రైబర్లు చూడట్లేదు? జయలక్ష్మి వ్లాగ్స్ పెట్టి కరెక్ట్గా 5 నెలలు ఏమవుతుంది. అసలు వీడియోలు మాత్రం చాలా బాగా పోతున్నాయి, చాలా బాగా తీసుకెళ్తున్నారండి ఛానల్ మాత్రం. చాలా థ్యాంక్స్ జయలక్ష్మి వ్లాగ్స్ సబ్స్క్రైబర్లందరికీ, అలాగే మన బుజ్జి వ్లాగ్స్ సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకుండా మీ బుజ్జంని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అలాగే జయలక్ష్మి వ్లాగ్స్కి వెళ్తూ కూడా చూడండి, ఆ వీడియోలు కూడా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే లింక్స్ ఇచ్చాము, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. అన్నీ ఇన్స్టాగ్రామ్ పేజెస్వి 2 ఉన్నాయి మనకి. ఒంగూరు జయలక్ష్మి అని 1, 2 జయలక్ష్మి వ్లాగ్స్ ఒకటి ఉంది, బుజ్జి వ్లాగ్స్ అని ఒకటి ఉంది. మరి ఉంటానండి, నేను మీ బుజ్జమ్మని. థ్యాంక్ యూ అందరికీ, బాయ్. మళ్ళీ కలుద్దాం. బాల్కనీ టూరు భలేపోయిందండి జయలక్ష్మి వ్లాగ్స్లో. నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. కొత్త ఛానల్ అయినా 10,000 దాదాపు 8,000 నేను చూసినప్పుడు పోయింది. ఇప్పుడు మరి నేను ఈరోజు చూడలేదు, పైకి వెళ్ళాను గార్డెన్లోకి కదా, ఇప్పుడు చూస్తానండి. మరి అంత సంతోషం ఉంటుంది కదా నాకు కూడా, అది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా బుజ్జి వ్లాగ్స్లో కూడా, అందుకని మీతో చెప్తున్నాను. ఉంటానండి, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.